ఓం శ్రీ సాయిరామ్. సత్యోపనిషత్ గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ప్రశ్న: కలి ప్రభావం వల్ల కుటుంబంలోని కలహాలు అధికమైనాయి, శాంతి సామరస్యాలు లేవు, మాకు మార్గాన్ని సెలవివ్వండి స్వామి. బాబా: ప్రపంచంలో భిన్నత్వం కనపడుతున్నప్పటికీ అందులోని ఏకత్వం అనుభవంలోకి వస్తూనే ఉన్నది. భూమి అంతా మిట్టపల్లములే కదా, శరీరం అంతా ఎత్తుపల్లములతో కూడినదే కదా, చేతి 5 వేళ్ళు సమానంగా లేవు కదా, అయినప్పటికీ మనం ఏకత్వంగానే వాటిని అనుభవిస్తున్నాం. అదే రీతిగా కుటుంబంలో అందరూ ఒకే రీతిగా ఉండరు. అంత మాత్రం చేత వారిలో శాంతి సామరస్యాలు లోపించరాదు. దీనికి ఒక చక్కని ఉదాహరణ పురాణాల్లోని శివ సంసారం చూడు. శివుడు శిరస్సు పైన గంగను, 3వ నేత్రంలో అగ్నిని కలిగి ఉన్నాడు. ఈ రెండూ పరస్పర వైరుధ్యం కలిగి ఉన్నాయి. అంతేకాదు, శివుడు పనగధరుడు, నాగాభరణుడు. అతని కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి వాహనం నెమలి. ఈ నెమలి సర్పములకు బద్ధ విరోధము. తల్లి అయిన పార్వతి వాహనం సింహము. కుమారుడైన వినాయకుడు గజాననుడు. ఏనుగు స్వప్నంలో కూడా సింహాన్ని తలంచలేదు, భరించలేదు. పార్వతి సర్వాలంకార సంశోభిత, శివుడు భస్మ విభూషితుడు, భూత ప్రేత పిశాచ పరివేషుడై ఉన్నాడు. ఈ ప్రకారం శివ సంసారం పరస్పర వైరుధ్యాల మధ్య భిన్నత్వంతో కూడుకున్నప్పటికీ వారిలో సామరస్యము సమైక్యత ఉంటూనే ఉన్నాయి. అదే ప్రకారం సంసారంలో భిన్న భావాలు ధోరణులు ఉన్నప్పటికీ శివ సంసారముల వల్లే సమైక్యతను సాధించాలి. అనాది కాలం నుండి జగత్తంతటికీ ఇదే చక్కని ఆదర్శాన్ని చాటుతూ వచ్చింది. సాయిరామ్.